గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు హిందూ అనాలిసిస్ ని స్టార్ట్ చేసే ముందు లెట్ us టాక్ అబౌట్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మొదట మాట్లాడదామండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు, మీరు ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం, మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు బోత్ లైవ్ క్లాసెస్ కి రికార్డెడ్ క్లాసెస్ కి యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళమ్మ. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే ముందు పలానా సబ్జెక్ట్స్ చదువుకోవాలా, లేకపోతే ఐ మీన్ పలానా ఎన్సీఆర్టీస్ చదవాలా, లేకపోతే పలానా రిఫరెన్స్ బుక్స్ చదవాలా, ఇలాంటి అపోహలు అనేవి మీకు ఉండొచ్చు, రైట్? ఈ ఒకవేళ ఇన్ కేస్ మీకు అలాంటి అపోహలు ఏమైనా ఉన్నాయి అంటే అవంతా తీసి పక్కన పడేయండి. ఎందుకంటే వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మేము పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది, రైట్? వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. వెరీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీ చేత మేము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి ఎప్పటికప్పుడు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్, రైట్? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రోజు చేయడం వల్ల మీరు ఆరితేరిపోతారు. యూ కెన్ మాస్టర్ ఇన్ ఎస్ఏ రైటింగ్ అండి, రైట్? నెక్స్ట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మేము చాలా గర్వంగా చెప్తాము, దేశంలో యూపీఎస్సీ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో మేము ఆఫర్ చేసింది చాలా చాలా తక్కువ అండి. వెరీ వెరీ లో. ద ఫీజ్ ఈజ్ ఓన్లీ 40,000 రూపాయలు మాత్రమే. ముందు 50,000 ఉండేది, దానిని 15వ తారీఖు వరకు 40,000కు చేయడం అనేది, 15వ తారీఖు వరకే ఈ ఫీజు అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ ఇది 50,000 అవుతుంది. 40,000 కూడా ఒకేసారి పే చేయాలంటే అక్కర్లేదండి. 4 ఇన్స్టాల్మెంట్లో 10,000 చొప్పున మీరు పే చేయొచ్చు. 4 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బండిల్డ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న మధ్యలో ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, వీటి తాలూకుది, ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మా ఫ్యాకల్టీ మెంబర్సే మీకు కవర్ చేస్తారు వితౌట్ టేకింగ్ సింగిల్ పెనీ. రూపాయి కూడా ఎక్స్ట్రా మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ టైం, మీరు జాబ్ వచ్చినంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు, రైట్? దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి, మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి, రైట్? మీకు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క 1-to-1 మెంటర్షిప్ అనేది ఉంటుంది, గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబరు, సురేష్ సార్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అమ్మా, ఓకేనా? రైట్. మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి టక్టక్గా తెలుసుకుందాం. చూడండి, కోర్సెస్ అనే ఫస్ట్ కోర్స్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000, కానీ అక్టోబర్ 15 తారీఖు లోపు జాయిన్ అయితే 40,000కే ఇస్తున్నాము. ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో కట్టొచ్చు? 4 నెలకి 10,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్ లో పే చేయొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సురేష్ సారే చెప్తున్నారు, 2 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు, 20,000 రూపీస్. మేము ఇంకొక ఆప్షనల్ ఇస్తున్నాము, అది తెలుగు లిటరేచర్, అది కూడా 20,000. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ 60,000 రూపీస్ అండి. 6 ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు. యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ అంటే ఎకానమీ మీకు భయపెడుతుంది అనుకోండి, పాలిటీ ఇబ్బంది పెడుతుంది అనుకోండి, హిస్టరీ అర్థం కావట్లేదు అనుకోండి, జాగ్రఫీ తెలియట్లేదు అనుకోండి అసలు ఏంటి కరెక్ట్ గా అనేది, లేకపోతే ఎథిక్స్ యొక్క ఎసెన్స్ అనేది అర్థం కావట్లేదు అనుకోండి, తీసుకోలేకపోతున్నారు అనుకోండి, ఈ సింగిల్ సబ్జెక్ట్ కూడా జాయిన్ అవ్వచ్చు. సింగిల్ సబ్జెక్ట్ వచ్చేసి 7,000. సింగిల్ సబ్జెక్ట్ జాయిన్ అయినప్పటికీ కూడా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లోను, గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ లోను మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000, బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ 7,000, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సురేష్ సారే చెప్తారు, స్వయాన ఎడిటోరియల్ ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు, సురేష్ సారే చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన కోర్సు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎక్కువ మంది జాయిన్ అయిన కోర్స్. క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి, అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీ డెసిషన్ అనే ఒకసారి మీకు మీ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం నేర్చుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ లోకి వెళ్దామా? ఈ రోజు మనం నేర్చుకోబోయే ఫస్ట్ ఆర్టికల్ చూడండి, న్యూ ఫార్ములాస్ ఆర్ ఏ క్లియర్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ స్టేట్ ఫంక్షన్స్, రైట్?
ఎవరు చెప్పారు ఏంటి ఒక పార్టీ చీఫ్ చెప్పడం అనేది జరిగింది. పార్టీస్ గురించి మనకి యూపీఎస్సీ పాయింట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ పార్టీస్ గురించి నేర్చుకోము. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్, నేను ఇప్పటివరకు ఫార్మ్ బిల్స్ గురించి చాలా సార్లు మాట్లాడాను. బట్ లెట్స్ టాక్ అబౌట్ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ ఫార్మ్ బిల్స్. ఫార్మ్ బిల్స్ నుంచి ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో, ఒక వేరే విధానంగా, వేరే చూపుతో, వేరే విజన్ తో చూద్దామండి. రైట్, ప్రిజం లోని వేరే దీంతో చూడడం అనేది చేద్దాం, జాగ్రత్తగా వినండి. నేను ఈ రోజు మాట్లాడబోయేది ఏంటంటే ఫెడరలిజం గురించి. ఫెడరలిజం ని అగ్రికల్చరల్ బిల్స్ తో లింక్ చేస్తాను, ఓకేనా? ఈ ఆర్టికల్ దాని మీదే సంబంధించినది, స్టేట్ యొక్క ఫంక్షన్స్, స్టేట్ యొక్క పవర్స్ కి సంబంధించినది. దాని గురించి జాగ్రత్తగా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. అసలు ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫెడరలిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫెడరలిజం అంటే ఏంటమ్మా అంటే సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజం అంటే ఏంటి? సమాఖ్య వ్యవస్థ. చూడండి, ఫెడరలిజం అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా. రైట్ రైట్ ఓకేనా? ఇది ఏంటి అంటే సెంటర్ అండి. ఇవి ఏంటి అంటే స్టేట్స్ అండి. రెండింటిని బ్యాలెన్స్ చేసేదే ఏంటి అంటే ఫెడరలిజం అండి. రెండింటిని బ్యాలెన్స్ చేసేది ఏంటి? ఫెడరలిజం. ఒక తాటి పైన ఉంచేది ఏంటి? ఫెడరలిజం. ఫెడరల్ వ్యవస్థ ఒక కంట్రీలో ఉంది అంటే, ఒక పాలిటీలో, ఒక గవర్నమెంట్ లో ఫెడరల్ వ్యవస్థ ఒక గవర్నమెంట్ ఫాలో అవుతుంది అంటే, సమాఖ్య వ్యవస్థ ఒక గవర్నమెంట్ ఫాలో అవుతుంది అంటే, ఫెడరల్ సిస్టమ్ ఫాలో అవుతుందంటే ఏం జరుగుతుంది? డివిజన్ ఆఫ్ పవర్స్ ఆర్ ప్రపోర్షనేట్లీ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, వాటికి మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి ఈక్వల్ గా డివిజన్ అనేది జరుగుతుంది. సెంటర్ కి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, స్టేట్స్ కూడా అలాగే పవర్స్ ఉంటాయి. స్టేట్స్ మీద సెంటర్ ఆధిపత్యం ప్రదర్శించదు, సెంటర్ మీద స్టేట్స్ ఆధిపత్యం ప్రదర్శించవు. ఒక బ్యాలెన్స్ అనేది, పవర్ బ్యాలెన్స్ అనేది రెండింటి మధ్య జరుగుతుంది ఫెడరల్ సిస్టమ్ లో. రైట్, ఫెడరల్ సిస్టమ్ లో జరుగుతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది, మన భారతదేశం అనేది, మన భారత కాన్స్టిట్యూషన్, భారత ఇండియన్ గవర్నెన్స్ అనేది ముఖ్యంగా ఫెడరలిజం మీద ఇదవ్వడం అనేది జరుగుతుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, భారతదేశం అనేది ఫెడరలిజాన్ని ఫాలో అవుతుంది అని చెప్పడం అనేది, ఫెడరలిజం అనే పదం వాడనప్పటికీ ఫెడరలిజం ఈక్వల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి సెంటర్ కి స్టేట్ కి మధ్య డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు? భారత రాజ్యాంగం అనేది చేసింది. ఫెడరలిజం పదం అనేది వాడలేదండి రాజ్యాంగం, బట్ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది జరగడం అనేది జరిగింది. సో మీకు ఫెడరలిజం అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నా. రైట్, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒకటి ఉంది. అసలు దీన్ని ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నానో ఫస్ట్ చూడండి. సింపుల్ గా బేసిక్స్ చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్ గా ఫార్మ్ బిల్స్ అనేవి, 3 ఫార్మ్ బిల్స్ అనేవి పాస్ చేయడం అనేది, 3 ఫార్మ్ బిల్స్ పాస్ చేయడం అనేది జరిగింది. రైట్, ఒకటి ముందు 2019 లో పాస్ చేసింది, రీసెంట్ గా 2 పాస్ చేయడం అనేది జరిగింది. ఆ ఫార్మ్ బిల్స్ కి మీద ఒక ఇష్యూ జరుగుతా ఉందండి. ఏంటి అంటే, ఆ ఫార్మ్ బిల్స్ అనేవి దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద వచ్చినాయి? అగ్రికల్చర్ మీద వచ్చినాయి, వ్యవసాయం మీద వచ్చినాయి. వ్యవసాయం అనేది ఏ సబ్జెక్ట్ అంటే స్టేట్ సబ్జెక్ట్. ఏంటి సార్ స్టేట్ సబ్జెక్టు, అసలు ఏంటి అని మీకు తెలియడానికే ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడాను. డివిజన్ ఆఫ్ పవర్స్ అనే ఫెడరల్ సిస్టమ్ లో ఏమవుతాయమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి మధ్యలో ఉండడం అనేది జరుగుతాయి. రైట్, చూడండి అసలు ఏంటి ఫెడరల్ సిస్టమ్, ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినది, స్టేట్ సబ్జెక్ట్ అంటే ఏంటి అని ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, రైట్, ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి 7th షెడ్యూల్. దేర్ ఈజ్ ఎ షెడ్యూల్ కాల్డ్ 7th షెడ్యూల్. ఒకటి ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది. ఈ 7th షెడ్యూల్ ఏం చేస్తుంది అంటే 3 లిస్టులు ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఆ 3 లిస్టులు ఏంటయ్యా అంటే, ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. అంటే
కొన్ని విషయాల మీద ఈ లిస్టుల్లో ఏం చేసింది అంటే డిఫరెంట్ ట్రేడ్ గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, కామర్స్ గురించి కానీ, డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ, లేకపోతే డిఫరెంట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ యొక్క లిస్ట్ అనేది వేసిందండి. వేసి ఏం చెప్పింది, కొన్ని సబ్జెక్ట్స్ అగ్రికల్చర్, కొన్ని సబ్జెక్ట్స్ అనేవి, కొన్ని కాన్సెప్ట్స్ అనేవి కొన్ని వాటి మీద, కొన్ని విషయాల మీద నిర్ణయాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఏ విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాలో యూనియన్ లిస్ట్ లో ఉంటాయి. స్టేట్ లిస్ట్ లో ఏముంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విషయాల మీద నిర్ణయాలు తీసుకోవచ్చో, స్టేట్ గవర్నమెంట్ కి ఏ విషయాల మీద పవర్ ఉందో, ఏ విషయాల మీద నిర్ణయం తీసుకునే పవర్ ఉందో అది దేనిలోకి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ లోకి వస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ లో ఏమవుతుంది, పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీని బోత్ స్టేట్ అండ్ సెంటర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ షేర్ చేసుకోవడం అనేది, పంచుకోవడం అనేది జరుగుతుంది కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. మీకు ఈ 3 లిస్టుల గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి ఇలాగే క్లాసుల్లో కూడా ఇలాగే చెప్పుకుంటాం. ఫ్రమ్ వెరీ బేసిక్స్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పుకుంటాం చక్కగా. సో వినండి. అయితే ఈ 7th షెడ్యూల్లో ఉన్నటువంటి 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉన్నాయని చెప్పాను. 3 లిస్టుల్లో స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో, స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఎంట్రీ నెంబర్ 14 అండి. 14వ ఎంట్రీలో ఏముంది అంటే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దాంతో పాటు అగ్రికల్చరల్ డిసీజెస్, ప్లాంట్ డిసీజెస్ అండ్ పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వీటి మీద నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ లిస్ట్ లో పెట్టారని చెప్పాను, స్టేట్ లిస్ట్ లో పెట్టారు అని చెప్పాను. రైట్, అయితే అగ్రికల్చర్ అనేది సింపుల్ గా చెప్పాలంటే అగ్రికల్చర్ అనేది ఏ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. అగ్రికల్చర్ మీద ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలమ్మా, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మీరు జాగ్రత్తగా ఇంతవరకు నేను చెప్తున్నప్పుడు అన్ని నోట్స్ రాసుకోండి, మీకు జాగ్రత్తగా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది, డీటెయిల్డ్ గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే పార్ట్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడదాం. పార్ట్ 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గురించి మాట్లాడుతుంది. సెంటర్ అండ్ స్టేట్స్ ఏదైతే ఉందో అంటే మా కేంద్ర ప్రభుత్వము అండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ పార్ట్ 11 లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 248 ఏం చెప్తుంది అంటే సెంటర్ కి కొన్ని పవర్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. సెంటర్ కి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏ పవర్స్, స్టేట్ లిస్ట్ లో గాని, యూనియన్ లిస్ట్ లో గాని, కాన్కరెంట్ లిస్ట్ లో గాని లేని ఏవైనా ఆస్పెక్ట్స్ వచ్చాయి అనుకోండి, సపోజ్ 5G వచ్చింది, లేకపోతే ఆండ్రాయిడ్ వచ్చింది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ వచ్చింది. సైబర్ సెక్యూరిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఉండేదా, లేదు. సో సైబర్ సెక్యూరిటీ మీద నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి, ఏ లిస్ట్ లోనూ పెట్టలేదు అలాంటి ఐటమ్స్. వాటి మీద నిర్ణయాలు ఎవరు తీసుకోవాలంటే సెంటరే తీసుకోవాలి. ఈ 3 లిస్టుల్లో లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, చట్టాలు చేయాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎవరు చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 248 చెప్తుంది. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 249 ఏం చెప్తుంది అంటే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మీద కూడా జోక్యం చేసుకోవచ్చు. స్టేట్ లిస్ట్ మీద ఉన్నటువంటి స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాల మీద కూడా చట్టాలు చేయొచ్చు. కానీ ఎప్పుడు చేయొచ్చు అంట, లెజిస్లేషన్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంట, స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒకవేళ అది నేషనల్ ఇంట్రెస్ట్ కి, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడితే నిజంగా అప్పుడు సెంటర్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ విషయంలో జోక్యం చేసుకోవచ్చు అన్నారు. రైట్, ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ కంట్రీలో కూడా ఇలాంటి ప్రొవిజన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇంకా స్టేట్ గవర్నమెంట్ కి అటానమీ ఏమిచ్చాం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ ఎలా చేసాం, ఇది నిజంగా ప్రపోర్షనట్ గా చేసినట్ట, నిజంగా సెంటర్ కి స్టేట్ కి ఈక్వల్ గా ఇచ్చినట్ట. అసలు అటానమీ అంటే ఏంటి, ఫెడరల్ సిస్టమ్ ఎందుకు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య పవర్స్ అనేవి బ్యాలెన్స్ చేయడానికి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీమసీ ప్రకటించకుండా స్టేట్ గవర్నమెంట్స్ కి ఇండివిడ్యువాలిటీ ఉంచడం కోసం ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ క్లాజ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ తాలూకా విషయాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో అగ్రికల్చర్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ లోకి సెంట్రల్ గవర్నమెంట్
మెల్లగా దూరాలని చూస్తుందండి. అగ్రికల్చర్ లోకి చట్టాలు చేయాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది. బట్ అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం వల్ల ఆ ఒక్క క్లాజ్ ఏదైతే ఉందో అది ఆపుతా ఉందన్నమాట. బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్స్ మీద దండయాత్ర చేసింది. ఎలా చేసింది? యూనిలాటరల్ గా అగ్రికల్చర్ మీద 3 లాస్ అనేవి తీసుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్ తో సంప్రదింపులు జరపకుండా ఈ లాస్, ఇప్పుడు తెచ్చుకున్న అగ్రికల్చర్ లాస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. అగ్రికల్చరల్ లాస్ ని తీసుకురావడానికి సపోర్ట్ చేసినటువంటి మెయిన్ ఆర్టికల్ ఏంటమ్మా? మొదటిది ఫస్ట్ గా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 249. ఇంకొక ఆర్టికల్ ఉంది, అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదనని, ఈ బిల్స్ ని సపోర్ట్ చేసినటువంటి ఇంకొకటి ఉంది. అది ఏంటి అంటే షెడ్యూల్ 7 ఏదైతే ఉందో, షెడ్యూల్ 7 లో మెన్షన్ చేయబడినటువంటి 3 లిస్టుల్లో కాన్కరెంట్ లిస్ట్ కూడా ఉందని చెప్పాను. ఉమ్మడి జాబితా కూడా ఒకటి ఉందని చెప్పాను. ఈ ఉమ్మడి జాబితాలో ఎంట్రీ నెంబర్ 33 ఉందండి. ఎంట్రీ నెంబర్ 33 ఏం చెప్తుంది అంటే స్టేట్ యొక్క పవర్స్ ని తగ్గించి, ఎంట్రీ నెంబర్ 33 స్టేట్ యొక్క పవర్స్ ని తగ్గించి సెంటర్ కి ఏం చెప్తుంది అంటే స్టేట్స్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా, సెంటర్ కూడా ప్రొడక్షన్, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చరల్ రా మెటీరియల్స్, వీటి మీద నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఎంట్రీ నెంబర్ 34 అనేది ఒకటి ఉంది. ఎంట్రీ నెంబర్ 34 అనేది ఏం చెప్తుందో చూద్దాం. ఎంట్రీ నెంబర్ 34 ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రైస్ కంట్రోల్ పవర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ప్రైసెస్ ని కంట్రోల్ చేసే పవర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో దీనివల్ల వీటిని కూడా ఉపయోగించుకొని, ఈ రెండింటిని కూడా ఆయుధాలుగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? స్టేట్ స్పీర్ అయినటువంటి, స్టేట్స్ కిందకు వచ్చినటువంటి, స్టేట్ సబ్జెక్ట్ అయినటువంటి అగ్రికల్చర్ లో తన జోక్యం, తన ఇంటర్ఫైర్ అవ్వడం అనేది మొదలు పెట్టిందండి. సో ఈ ఎంట్రీ నెంబర్ 33 అండ్ 34 అనేవి ఏవైతే ఉన్నాయో అవి స్టేట్స్ యొక్క ఎటానమీ ఏదైతే ఉంటుందో, స్టేట్స్ యొక్క ఎటానమీకి భంగం కలిగిస్తుంది అని తమిళనాడు గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రెండింటిని, ఎంట్రీ నెంబర్ అండ్ 33, 34 ని కాన్కరెస్ట్ లిస్ట్ నుండి తీసేసి స్టేట్ లిస్ట్ లో పెట్టండి, ఓన్లీ స్టేట్ లిస్ట్ లోనే. సో దట్ ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ లేకపోతే ప్రైస్ కంట్రోల్ మీద డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? చట్టాలు ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అనేది ఇది కూడా చేయడం అనేది జరిగింది. రైట్. సో ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఎప్పటి నుంచో వీటి మీద దండయాత్ర, ఎప్పుడైతే స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాల మీద, ఐ మీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ మీద కానీ, వీటి మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది తన జోక్యం మెల్లమెల్లగా చేస్తూనే ఉంది. బట్ ఈసారి ఏం చేసింది? డైరెక్ట్ ఇన్వేజన్ చేయడం అనేది జరిగింది. ఇట్ హాస్ ఇన్వేడెడ్ స్టేట్ పవర్. స్టేట్ పవర్స్ ని అండర్మైన్ చేయడం అనేది జరిగింది. స్టేట్ పవర్స్ ని అండర్మైన్ చేయడం అంటే జస్ట్ రాష్ట్రాల యొక్క గౌరవాన్ని తగ్గించినట్టేనా? కాదు. స్టేట్ కి పవర్స్ ఇచ్చింది ఎవరు? భారత రాజ్యాంగం ఇచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సో కాన్స్టిట్యూషన్ ని కూడా అండర్మైన్ చేసినట్టే అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అనేవాళ్ళు, ప్రతిపక్షాలు అనేవి వాదించడం అనేది జరుగుతుంది. రైట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వీటి మీద నిర్ణయాలు తీసుకోవచ్చా, నిర్ణయాలు తీసుకోకూడదా అనే దాని గురించి మీ డెసిషన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అసలు ఎవరు కరెక్ట్, ఎవరు తక్కువ, అగ్రికల్చర్ బిల్స్ వల్ల లాభాలు ఉన్నాయా లేదో మీరు నాకు కామెంట్ బాక్స్ లో చెప్పి చూడండి. నేను కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ అన్ని చూస్తాను. క్వశ్చన్స్ అడిగితే రిప్లై కూడా ఇస్తాను. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి. అయితే దీనిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఒక లా ఏమైతే, ఒక లా ఉంది, ఒక బిల్ ఉంది, అగ్రికల్చర్ బిల్ లో ఒక బిల్ ఉంది. అదేంటంటే ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడింగ్ అండ్ కామర్స్ బిల్ 2020 ఒకటి మొన్న ఇది చేయడం అనేది, ఆర్డినెన్స్ ని బిల్ గా మార్చడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారు? ఒకే ఒక మార్కెట్ ఉండాలి, 1 నేషన్ 1 మార్కెట్ ఉండాలి. రైట్. ఏపీఎంసీ మార్కెట్ లో స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ లేదా మండీస్ ఏవైతే ఉన్నాయో, రైతులు అనే వాళ్ళు ఇప్పటి వరకు మండీస్ లో అమ్మకం అనేది సాగించే వాళ్ళు. సో మండీస్ లో అమ్మక్కర్లేదు. ఎక్కడున్న రైతు, ఈ స్టేట్ లో పండించినటువంటి రైతు వేరే స్టేట్స్ లో కూడా అమ్ముకోవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ లో పండించాను అనుకోండి, బీహార్ లో అమ్ముకోవచ్చు, ఢిల్లీలో అమ్ముకోవచ్చు, హర్యానాలో అమ్ముకోవచ్చు, గుజరాత్ లో అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
రైతుకి ఆ స్వేచ్ఛను ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఏపీఎంసీస్ అనేవి ఎవరి అండర్ లో ఉన్నాయి? స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నాయి. ఏపీఎంసీస్ లో అమ్మాలంటే రైతులు అనేవాళ్ళు ఏపీఎంసీ కొంత కమిషన్ కట్టేవాళ్ళండి. సో ఏపీఎంసీ సిస్టమ్ అనేది డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఏపీఎంసీస్ లో అమ్మక్కర్లేదని సెంట్రల్ గవర్నమెంట్ బలవంతంగా చెప్పింది అనుకోండి, ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూస్ అనేవి తగ్గిపోతాయి, స్టేట్ గవర్నమెంట్ కి రావాల్సిన రాబడులు అనేవి తగ్గిపోతాయి. అసలే జిఎస్టీ కంపెన్సేషన్స్ లాంటివి ఇవ్వట్లేదని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కోవిడ్-19 తో మేము ఒక్కలమే మాది మేము చూసుకుంటున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి అసిస్టెన్స్ లేదని బాధపడుతున్నాయి. ఈ టైంలో ఇలాంటి రెవెన్యూ తీసేయడం లాంటి జిఎస్టీతో కూడా రెవెన్యూ అనేది తగ్గిపోయింది, తెలుసు కదా మీకు. తీసేయడం అనే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ తమ అభ్యంతరాలు కూడా చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు అగ్రికల్చర్ అనే స్టేట్ సబ్జెక్టు, దానిలో సెంట్రల్ యొక్క జోక్యం ఏంటి, ఇంటర్ఫియరెన్స్ ఏంటి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి తమ అభ్యంతరాన్ని తెలపడం అనేది జరిగింది. రైట్. బట్ మామూలుగా చెప్పాలంటే మా స్టేట్ గవర్నమెంట్స్ వాదిస్తున్నప్పటికీ ఏపీఎంసీస్ లో ఓన్లీ 6% మాత్రమే జరిగాయండి. ఇప్పటి వరకు ఫార్మర్స్ అనేవాళ్ళు ఓన్లీ 6% ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ మాత్రమే ఏపీఎంసీస్ లో అమ్మేవాళ్ళు, మిగిలిందంతా బయటే అమ్ముకునేవాళ్ళు. రైట్. అది సింపుల్ గా చూడండి. బట్ ప్రాక్టికల్ గా చూస్తుంటే నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ప్రొవిజన్ కరెక్టే, నేను ఇక్కడ పండించింది వేరే దగ్గర అమ్మొచ్చని. బట్ రైతు నిజంగా ఇక్కడ పండించింది నిజంగా ఎడ్ల బండి వేసుకొని ఎక్కడికో ఢిల్లీకో హర్యానాకో బీహార్కో వీళ్ళు అమ్మగలడా? అమ్మేది ఎవరు చేస్తారు? కార్పొరేట్ కంపెనీలు రైతుల దగ్గర కొనుక్కొని వేరే దగ్గర అమ్ముకుంటాయి. లాభపడేది ఎవరు? కార్పొరేట్ కంపెనీస్. సో ఈ బిల్స్ మీద చాలా ఇదవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు ఏపీఎంసీ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయిస్తుందండి. మినిమం సపోర్ట్ ప్రైస్, దాంతో పాటు ప్రైస్ డిస్కవరీ, మార్కెట్ లో నిజంగా ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేవి కూడా ఏపీఎంసీసే. ఒకవేళ ఏపీఎంసీస్ డిజాల్వ్ అయ్యాయి అనుకోండి, డైల్యూట్ అయ్యాయి అనుకోండి, ఎంఎస్పి సిస్టమ్, మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ అనేది పోతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ద ప్రైస్ అట్ విచ్ గవర్నమెంట్ ప్రొక్యూర్స్, రైతు నుంచి, ఫార్మర్ నుంచి గవర్నమెంట్ ఏ రేటుకి అయితే కొనుక్కుంటుందో ఆ రేట్ ఏమంటాము అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, గవర్నమెంట్ కొనుక్కునే ధర. రైట్. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకవేళ డైల్యూట్ అయిపోతే రైతుకు మినిమం సపోర్ట్ అనేది ఉండదు, అసిస్టెన్స్ అనేది ఉండదు. గవర్నమెంట్ ఒకవేళ కొనుక్కోకుండా మానేస్తే ఏం జరుగుతుంది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనకి పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో, పంచదార బియ్యం గట్రా మనకి పంపిణీ చేస్తారు కదా రేషన్ కార్డ్స్ ద్వారా, ఆ సిస్టమ్ కూడా మరుగున పడిపోతుంది అనే కన్సర్న్స్ రావడం కూడా జరిగింది. సో సెంటర్ అండ్ స్టేట్స్ యొక్క రిలేషన్స్ హెల్దీగా ఉండాలంటే సెంటర్ స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉండి స్టేట్ గా ఎటానమీని ఇవ్వడం అనేది, స్టేట్స్ కి ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడం అనేది చెయ్యాలి అని ఆర్టికల్లో డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది, ఒక పొలిటీషియన్ చెప్పడం అనేది జరిగింది. రైట్. అకాలీదళ్ చీఫ్ ఆయన చెప్పడం అనేది జరిగింది. అకాలీదళ్ రీసెంట్ గా బీజేపీ నుంచి విడిపోయింది, అదంతా వేరే విషయం. మనం పాలిటిక్స్ గురించి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయం. రైట్. దీన్ని మనం ఏ ఆర్టికల్లో చదువుకుంటాం? సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ జిఎస్ పేపర్ 2 లో చదువుకుంటాం. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. గవర్నమెంట్ రిటైన్స్ 12 crore బారోయింగ్ ప్లాన్. ఇది మనం ఎకానమీకి సంబంధించిన దీనిలో చదువుకుంటాము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఎకానమీకి సంబంధించిన దానిలో చదువుకుంటాం, జిఎస్ పేపర్ 3. రైట్. అసలు ఏం జరిగిందో చూద్దాము, జాగ్రత్తగా వినడమా. ఏం లేదు, క్లియర్ గా అర్థమైపోతుంది. గవర్నమెంట్ అనేది తన బారోయింగ్ ప్లాన్ అయినటువంటి 12 lakh crore ఉంచేసుకుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు 5 months ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది 109% కి పెరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ అసలు బారోయింగ్ ప్లాన్ ఏంటి, దాని సంగతి ఏంటో చూద్దాం. బారోయింగ్ అంటే ఏంటి? అప్పు తెచ్చుకోవడం. మనమే అప్పు తెచ్చుకుంటామా? మనం ఒక్కరమే కాదు, ప్రభుత్వాలు కూడా అప్పు తెచ్చుకుంటాయి. ప్రభుత్వాల దగ్గర కూడా డబ్బులు ఉండనప్పుడు ప్రభుత్వాలు కూడా అప్పు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే మన బడ్జెట్ 2021 అదే బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఏంటి చెప్పారు అంటే, ఈ ఇయర్ గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకోబోతుంది అన్నారంటే 7.8 lakh crores అప్పు తెచ్చుకోబోతుంది అని చెప్పారండి. రైట్. అంటే 3.5% ఆఫ్ జీడిపి అని చెప్పి బడ్జెట్ డిస్కషన్ జరిగినప్పుడు చెప్పారు. కానీ కోవిడ్-19 వల్ల గవర్నమెంట్ మీద ఆర్థిక భారం అనేది పెరిగింది కదా. రైట్. ఎకనామిక్ ఫాలోఅవుట్ అవ్వడం వల్ల, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఎకానమీ అనేది పడిపోవడం వల్ల, ఆర్థిక భారం అనేది పెరగడం వల్ల ఏం జరిగింది? ఈ అప్పు తెచ్చుకోవడం అనే ప్లాన్ 7.8 lakh crore మాత్రమే తెచ్చుకోము, కాస్త దీన్ని 12 lakh crore కి పెంచబోతున్నాము
అప్పు ఇంకెక్కువగా తీసుకురాబోతున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. బడ్జెట్ సెషన్స్ లో ఎంత చెప్పింది? 7.8 lakh, దగ్గరగా 8 lakh crores అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో మాట్లాడదాం. ఎకానమీకి సంబంధించిన పదాలని డీటెయిల్ గా తెలుసుకోవాలి, అప్పుడే మనకి మొత్తం అర్థం అవుద్ది. ఓకేనా? చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో మాట్లాడదాం. సింపుల్ గా చెప్పాలంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో ప్రభుత్వానికి ఉన్న అప్పు అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం పెట్టిన ఖర్చులోంచి ఫిస్కల్ డెఫిసిట్ అంటే తగ్గడం, చేతిలో ఉన్న డబ్బు తగ్గడం. ఓకేనా? డబ్బు ఎప్పుడు మన చేతిలో తగ్గుతుంది? మన ఖర్చు పెరిగింది అనుకోండి, అప్పుడు తగ్గుతుంది. ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్కమ్. సింపుల్. మన ఖర్చు నుంచి మన ఆదాయం పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఖర్చు ఎక్కువ ఉంది అనుకోండి, ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి ఇదం అనేది ఎక్కువ ఉంటుంది. ఏ రకమైన ఎక్స్పెండిచర్ అంట? బోత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే మనకి ఏవైనా డ్యామ్ లాంటివి ఏమైనా కట్టారు అనుకోండి, హైవే లాంటివి ఏమైనా కట్టారు అనుకోండి, వాటి మీద పట్టే ఖర్చు ఏమొస్తుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రావడం అనేది జరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా? గవర్నమెంట్ శాలరీస్ పే చేస్తుంది, పెన్షన్స్ ఇస్తుంది, వీటన్నింటిని ఏమంటాము? దాంతోపాటు డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెడుతుంది, దాన్ని ఏమంటాము? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఇన్కమ్ గురించి మాట్లాడదాం. ఏ రకమైన ఇన్కమ్? ఏ రకమైన ఇన్కమ్ అంటే రెవెన్యూ ఫ్రమ్ నాన్ ట్యాక్స్ వేరియబుల్స్ అండి. అంటే బోత్ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్స్ వేరియబుల్స్ అండ్ నాన్ ట్యాక్స్ వేరియబుల్స్ రావడం అనేది జరుగుతుంది. బోత్ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్ ద్వారా వచ్చే మొత్తము, నాన్ ట్యాక్స్ వల్ల వచ్చే మొత్తము. ట్యాక్స్ వల్ల అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, జిఎస్టి, లేకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కడతాం, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి, వీటన్నింటి ద్వారా వచ్చేది ట్యాక్సబుల్. నాన్ ట్యాక్సబుల్ వేరియబుల్స్ అంటే ఏంటి? బయట దేశాలకు అప్పు ఇచ్చాము అనుకోండి, ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అనేవి ఇచ్చాము అనుకోండి, అవి మనకు వచ్చేసాయి అనుకోండి తిరిగి, అవి. ఇంట్రెస్ట్ ఏమైనా బయట దేశాలకు ఇచ్చిన అప్పు మీద ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చాయి అనుకోండి, అవి. లేకపోతే డివిడెండ్స్, ప్రాఫిట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి మనకి, ఏవైనా పబ్లిక్ సెక్టర్ దానికి, ఆ ప్రాఫిట్స్. దాంతోపాటు యూనియన్ టెరిటరీస్కి వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్. ఇవన్నీ కలిపి దేనిలోకి వస్తాయి? ఇన్కమ్ లోకి వస్తాయి. సో గవర్నమెంట్ ఖర్చు చేసిన దాని నుంచి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తీసేస్తే ఏమవుతుందమ్మా? ఫిస్కల్ డెఫిసిట్ అనేది వస్తుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎంతకి రీచ్ అయిందంట అంటే, మన బడ్జెట్, మన బారోయింగ్ ప్లాన్ ఏదైతే ఉందో, బడ్జెట్ లో నిర్ణయించినటువంటి బారోయింగ్ ప్లాన్ కి దాటిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. ఎంత పర్సెంట్ దాటింది? 9% దాటింది. ఆల్మోస్ట్ 109% అనేది అవ్వడం అనేది జరిగింది. రైట్? ఫిస్కల్ డెఫిసిట్ అనేది, ఇండియాస్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది బడ్జెట్ టార్గెట్ కంటే 9% పెరిగింది. బడ్జెట్ 100 రూపాయలు, బడ్జెట్ లో 100 రూపాయలే ఫిస్కల్ డెఫిసిట్ అవుద్ది అనుకున్నారు అనుకోండి, ఎంత పెరిగింది? 109 రూపాయలు అయింది. అలా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్? ఐ హోప్ మీకు వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే క్లియర్ గా అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. దీనిలో మొత్తం చాలా వరకు ఇది ఇవ్వడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఇవి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీకు టెర్మినాలజీ అర్థమైపోతుంటే మీకు నెంబర్స్ అనేవి అర్థమైపోతాయి. రైట్? బట్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, గవర్నమెంట్ ఫస్ట్ ఏం చెప్పాను, COVID-19 వచ్చిన తర్వాత 7.8 lakh బారోయింగ్ ప్లాన్ కాస్త ఇంతే తీసుకుంటాం అనుకున్నది కాస్త ఏమైంది? COVID-19 వచ్చిన తర్వాత 12 lakh crore కి ఇదవ్వడం అనేది జరిగింది. సో ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరుగుతున్నప్పటికీ, రైట్, ఆ ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఏంటి? సంవత్సరానికి ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ 5 నెలలకే అంత పెరిగిపోయిందంట. సంవత్సరానికి నిర్ణయించిన అప్పు చేసిన దాన్ని నిర్ణయించిన కంటే 5 సంవత్సరాలకే 7.8 lakhs దాటిపోయింది. రైట్? 7.8 lakhs దాటిపోవడం అనేది జరిగింది.
రైట్. కానీ 12 lakh crores అయితే దాటదు. సెకండ్ ఏదైతే మేము నిర్ణయించామో అదైతే దాటదు. ఎందుకంటే ఎకానమీ అనేది మళ్ళీ రివైవల్ అవుతుంది. అన్ని ఓపెనింగ్ జరుగుతున్నాయి కదా, సో ఎకానమీ అనేది రివైవల్ అవుతుంది కాబట్టి, ఎకానమీ అనేది తిరిగి పుంజుకుంటుంది కాబట్టి 12 lakh crores అనేది దాటదు అని చెప్పడం అనేది జరిగింది అని చెప్పి గవర్నమెంట్ అనేది చెప్తుందండి. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. కోర్ సెక్టర్ స్ట్రింగ్స్ ఫర్ 6 months రన్నింగ్ అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ కోర్ సెక్టర్ అని తెలుసుకోవాలి. అసలు ఈ ఆర్టికల్ అనేది ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మాట్లాడతాము. రైట్. జిఎస్ పేపర్ 3 లో మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ కోర్ సెక్టర్ అని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగింది అంటే, జూలై కంటే ఆగస్టు నెలలో ఉన్నటువంటి కోర్ సెక్టార్ ప్రొడక్షన్ అనమాట కంప్లీట్ గా తగ్గిపోయిందని చెప్తున్నారు. రైట్. లాస్ట్ ఇయర్ మీద పోలిస్తే 8.5% ఏకంగా తగ్గిందని చెప్పడం అనేది జరుగుతుంది. ఆగస్ట్ 2009 కంటే 8.5% అనేది తగ్గింది. మొన్న జూలై కంటే ఆగస్ట్ లో ఇంకా తగ్గిపోయిందని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ కోర్ సెక్టర్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది. కోర్ సెక్టర్ ఈజ్ మెయిన్ ఆర్ కీ ఇండస్ట్రీస్ ఇన్ ద ఎకానమీ అండి. ఏవైతే కీ ఇండస్ట్రీస్ ఉంటాయో ఎకానమీలో అవన్నీ కలిపి ఏం జరుగుతాయి, కలిపి ఏమంటారు, అన్నింటినీ కలిపి అంటే ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ కలిపి కోర్ సెక్టార్ అనడం అనేది జరుగుతుంది. ఇండియాలో కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఆ 8 ఏంటి అంటే, ఒకటి ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రొడక్ట్స్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, కోల్, ఫెర్టిలైజర్స్. ఈ 8 కూడా కోర్ సెక్టర్ కింద వస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 8 అనేవి లేకపోతే, ఈ 8 ఒకవేళ ప్రొడక్షన్ తగ్గితే వీటి ఇంపాక్ట్ మిగిలిన ఇండస్ట్రీస్ మీద కూడా పడడం అనేది జరుగుతుంది. జనరల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఒక కంట్రీ యొక్క జనరల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ అనేది, వీటి తాలూకు డీగ్రోత్ అనేది వాటి మీద కూడా చూపిస్తుంది. రైట్. వాటి మీద అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో దీని తాలూకా ఇది ఎంత ఉంటుందంటే మొత్తం 40% ఉండడం, దీని తాలూకా షేర్ 40% ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం ఇండియాస్ ప్రొడక్షన్ లో 40% షేర్ ఇది ప్రొడ్యూస్ చేస్తాయంట. కోర్ సెక్టార్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. రైట్. క్యుములేటివ్ గా మొత్తం కలిపి కోర్ ఇండస్ట్రీ మొత్తం ఎంత ఇది తగ్గుతుంది అంటే, ఈ ఇయర్ ఎంత తగ్గింది అంటే, ఆగస్టులో ఎంత తగ్గింది అంటే -17.8, అంటే 17.8% డీగ్రోత్ అవ్వడం అనేది జరిగింది జూలై కంటే ఆగస్టుకి. రైట్. ఎక్సెప్ట్ కోల్ అండ్ ఫెర్టిలైజర్స్, మిగిలిన అన్నింటికి ప్రొడక్షన్ అనేది విపరీతంగా తగ్గింది అని చెప్తున్నారు. కోల్ ప్రొడక్షన్ అనేది మాత్రం 3.6% పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫ్సెట్ డీల్స్ అనేవి పెరగడం అనేది జరిగింది. వాట్ ఆర్ ఆఫ్సెట్ డీల్స్ అంటే, ముందుగానే ఒక వేరే కంపెనీతో ఫ్యూచర్ లో మేము ప్రొడక్ట్, ఇప్పుడు నేను రేపు పొద్దున్న రేపు ఉదయానికి 100 షర్ట్లు తయారు చేస్తున్నాను అనుకోండి. ఆ 100 షర్ట్ల డీల్ ఈ రోజు నేను చేసుకున్నాను అనుకోండి వేరే వాళ్ళతో. ఆయన ఏం చేస్తారంటే, నీ దగ్గర నేను తప్పకుండా కొంటాను, నువ్వు ప్రొడ్యూస్ చేయి, నేను కొంటానని డీల్ చేసుకుంటాడు. సో ఫ్యూచర్ లో తయారు చేయబడే గూడ్స్ కోసం ముందుగానే డీల్ చేసుకుంటే ఆఫ్సెట్ గూడ్స్ అంటాం. సో ముందుగానే డీల్స్ అనేవి జరగడం వల్ల ప్రొడక్షన్ అనేది ఆగలేదండి. డిమాండ్ అనేది తగ్గినప్పటికీ ప్రొడక్షన్ అనేది ఆగలేదు. ఎందుకంటే ముందు పాత డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కోల్ సెక్టర్ అనేది పనిచేయడం అనేది జరిగింది. రైట్. బట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది తీవ్రమైన డిక్లైన్ చూడడం అనేది జరిగింది. ఏకంగా 19.1% అనేది పడిపోవడం అనేది జరిగింది రిఫైనరీ ప్రొడక్ట్స్ తాలూకా దీనిలో. రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? వాట్ మైట్ బి ద రీజన్స్ ఫర్ దిస్? లో డిమాండ్ ఒకటండి. మీకు తెలుసు COVID-19 దీని వల్ల డిమాండ్ అనేది ఎకానమీ మన ఇండియన్ ఎకానమీలో, ఇండియనే కాదు వరల్డ్ ఎకానమీ మొత్తంలో డిమాండ్ అనేది పూర్తిగా ఇదవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు అన్అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ మ్యాన్ పవర్ అండి. చాలా మ్యాన్ పవర్ ఎటు వెళ్ళిపోయారు? లేబర్ అంతా చాలా మంది ఎటు వెళ్ళిపోయారు? పనిచేసే వాళ్ళంతా
వీటిలో పనిచేసే వాళ్ళు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అన్అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ లేబర్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా రివర్స్ మైగ్రేషన్ అంటాం దీన్ని. లేబర్ వెనక్కి వెళ్ళిపోవడాన్ని రివర్స్ మైగ్రేషన్ అంటాం. రివర్స్ మైగ్రేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఆ ఒక ఇది లేకుండా లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ పెట్టడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆగిపోయింది, ప్రొడక్షన్ కూడా చాలా ఆగిపోయిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఓకేనా? దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. మీ కోర్ సెక్టర్ అంటే ఏంటి, ఎందుకు ష్రింక్ అయింది ఏంటి అని మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడే ముందు వీఆర్ లాంచింగ్ ఏ న్యూ కోర్స్ అండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మేము లాంచ్ చేస్తున్నాం. నేనే స్వయాన టీచ్ చేస్తాను. హిందూ పేపర్ అనాలిసిస్ డైలీ చేస్తాం కదా, హిందూ పేపర్ అనాలిసిస్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ మీద వచ్చిన సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్లీ వన్స్ ఎవ్రీ సండే ఆ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మీద మెయిన్స్ క్వశ్చన్ ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్ అనేది ఆ రోజు ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎంసీక్యూ డిస్కషన్ కూడా ఆ రోజు చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఒక రోజు కాదండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ప్రిలిమ్స్ మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రోజు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఒక 30 క్వశ్చన్స్ వరకు ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ మీద ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డీటెయిల్డ్ గా ఎలా అయితే ఇప్పుడు లోతులుగా పునాదుల నుంచి చెప్తున్నానో అలా చెప్తానండి. వెరీ ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఇన్ డీటెయిల్డ్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ద అద్భుతం ఏంటంటే ఈ కోర్స్ గురించి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. కోర్స్ ఏ కోర్సు? లైఫ్ టైం వ్యాలిడిటీ. కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే మీరు జాబ్ వచ్చేంత వరకు కరెంట్ అఫైర్స్ క్లాసులు వినొచ్చు, ఎంసీక్యూ డిస్కషన్స్ లో పాలు పంచుకోవచ్చు, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ డిస్కషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వండర్ఫుల్ కోర్స్. కరెంట్ అఫైర్స్ మాస్టర్ చేస్తే ప్రిలిమ్స్ లో మేజర్ స్టేక్ ఆఫ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. ఈవెన్ స్టాటిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ కి రిలేట్ అయ్యే వస్తాయి. మిమ్మల్ని కరెంట్ అఫైర్స్ లో నిష్ణాతుల్ని చేసే పూర్తి బాధ్యత నాది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా స్వయాన. రైట్, నా నుంచి మీకు ఆ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. రైట్, ఇనాగరల్ ఆఫర్ కింద 7,000 మామూలుగా ఫీజు 5,000 కి స్టార్ట్ చేస్తున్నాం. అక్టోబర్ 15 తర్వాత ఫీ అనేది రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, హిందూ పేపర్ అనాలిసిస్ ఎంత మీకు ఎలా నచ్చుతుందో ప్రిలిమ్స్ ఎంసీక్యూ డిస్కషన్స్ కూడా మీకు నచ్చుతాయి. మెయిన్స్ క్వశ్చన్స్ కూడా వెరీ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ వాటి మీద నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేసుకునేటట్టు చేసే బాధ్యత నాది. రైట్, ఐఎమ్ హ్యాపీలీ రెడీ టు స్ట్రైవ్ మై ఎవ్రీ నవ్ ఫర్ యూ. ఇది ఒక అద్భుతమైన కోర్సు, జాయిన్ అవ్వండి. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సురేష్ సార్ నంబర్ కాంటాక్ట్ చేయండి అమ్మా. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. క్రైమ్స్ అగైన్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సా 26% రైజ్ ఇన్ 2019. ఎన్సీఆర్బి అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎన్సీఆర్బి దీని గురించి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే యాన్యువల్ క్రైమ్ ఇన్ ఇండియా 2019 రిపోర్ట్. 2019 లో పెరిగినాయని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ మనం అన్నింటికంటే ముందు ఎన్సీఆర్బి అంటే ఏంటో ప్రిలిమ్స్ లెవెల్లో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. రైట్, ఎన్సీఆర్బి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకేనా? ఇది అందరికీ తెలుసు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. రైట్, ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది. దీన్ని ఎప్పుడు సెటప్ చేశారు సార్ అంటే 1986 లో సెటప్ చేశారు. రైట్, నెక్స్ట్ దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. వెరీ గుడ్. అసలు ఇది ఎందుకు సెటప్ చేశారు సార్, ఇది ఏం ఫంక్షన్ చేస్తుంది అంటే క్రైమ్ రికార్డ్స్ ని, క్రైమ్స్ ని అండ్ క్రిమినల్స్ ని వీళ్ళ తాలూకా డేటా ఏదైతే ఉంటుందో దాని రిపాజిటరీగా పనిచేస్తుంది, దానిని దాచేటట్టు పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్రైమ్ అండ్ క్రిమినల్స్. ఎందుకు సార్ అలా దాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అసిస్ట్ చేయడం అనేది, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది లక్ష్యంగా పని చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ కమిటీ దీనిలో ఇది అవ్వడం అనేది జరిగింది అంటే నేషనల్ పోలీస్ కమిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళ ఇద్దరి రెండు బాడీస్ యొక్క రికమెండేషన్ మీద
ఇది ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఇది రిలీజ్ చేసే రిపోర్ట్ ఏంటి సార్ అంటే యాన్యువల్ క్రైమ్ ఇన్ ఇండియా. ఇలాంటివన్నీ ప్రిలిమ్స్ లో తప్పకుండా అడుగుతారు. సో క్లియర్ గా నోట్స్ రాసుకోవడం అనేది చేయండి. యాన్యువల్ క్రైమ్ ఇన్ ఇండియా ఎప్పటి నుంచి ఇస్తుంది సార్ ఈ రిపోర్ట్ ని అంటే 1953 నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్ ఎప్పటి నుంచి వస్తుంది? 1953 నుంచే. అదేంటి సార్ 1986 లో కదా రావడం అనేది జరిగింది, 1953లో ఇస్తుంది ఏంటి అని మీరు అనుకుంటే, ముందు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చేది. డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఇచ్చేది. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారంటే ఆ బాధ్యతని ఎన్ఫోర్స్మెంట్ బాడీని ఎన్సీఆర్బీకి అప్పగించడం అనేది జరిగింది. రైట్. ఇండియాలో లా అండ్ ఆర్డర్ పొజిషన్ ఎలా ఉంది, చట్టం అనేది ఎలా పనిచేస్తుంది, రైట్, జనాలందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనే లా అండ్ ఆర్డర్ యొక్క సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. రైట్. అయితే ఇది ఏం చేశారు, ఈ రిపోర్ట్ లో ఏం చెప్పడం జరిగిందో జాగ్రత్తగా తెలుసుకుందాం, వినండి. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారు అంటే ఎస్సీ ఎస్టీల మీద, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద నేరాలు అనేవి, వాళ్ళ మీద క్రైమ్స్ అనేవి పెరిగిపోయినాయి అని చెప్పడం అనేది జరిగింది. మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడో వేదిక్ సివిలైజేషన్ టైంలోంచే, ఆర్యుల టైంలోంచే మనకి చతుర్వర్ణ వ్యవస్థ, 4-fold వర్ణ సిస్టమ్ అనేది రావడం అనేది జరిగింది. క్యాస్ట్ సిస్టమ్ అనేది మన సొసైటీలో కంప్లీట్ గా ఎంబ్రైవ్ అయిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరి గుండెల్లోని, ప్రతి ఒక్కరి మనసుల్లోని కులం అనేది ఏదైతే ఒక యాంటీ సోషల్ థింగ్ ఏదైతే ఉందో అది ఎంబ్రైవ్ అయిపోవడం అనేది జరిగింది. సో ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ హిస్టారికల్ గా ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మీద ఎప్పటి నుంచో ఒక రకమైన చిన్న చూపు అనేది ఉంది, ఒక రకమైన డిస్క్రిమినేషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఇంకా పర్లేదు కానీ కాస్త బ్రిటిష్ టైంలోకి గట్రా మనం చూసుకుంటే అన్టచబిలిటీ లాంటి ప్రాక్టీసెస్ కూడా, అంటరానితనం లాంటి ప్రాక్టీసెస్ కూడా ఉండడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మీద క్రైమ్ అనేది 2018తో పోలిస్తే 2019లో పెరిగింది అని చెప్పడం అనేది జరిగింది. క్యూములేటివ్ గా ఎంత పెరిగింది అంటే 26% పెరిగింది, ఎస్టీస్ మీద 26% పెరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఎవరి మీద అండి? ఎస్టీస్ మీద. ఎస్సీస్ మీద ఎంత పెరిగింది అంటే 7% పెరిగిందని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. ఎస్సీల మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఏ స్టేట్స్ లో అవుతున్నాయంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పడం అనేది జరిగింది, రాజస్థాన్ అని చెప్పడం అనేది జరిగింది, బీహార్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఎస్టీస్ మీద ఎక్కువ క్రైమ్స్ అనేవి ఎవరు చేస్తున్నారు అంటే మధ్యప్రదేశ్ అని చెప్పడం అనేది జరిగింది, రాజస్థాన్ అని చెప్పడం జరిగింది, ఒడిషా అని చెప్పడం జరిగింది. రెండింటికి దీనిగా కామన్ గా ఉన్నటువంటిది రాజస్థాన్ చూసుకోండి. ఓకేనా. దాంతో పాటు ఒక ఎస్సీ అండ్ ఎస్టీస్ మీద క్రైమ్స్, వాళ్ళ మీదే, అణగారిన వర్గాల మీదే, నేరాల మీదే రిపోర్ట్ వచ్చిందా సార్ అంటే కాదండి, వేరే క్రైమ్స్ మీద కూడా రిపోర్ట్ అనేది రావడం జరిగింది. రేప్ కేసులు ఏవైతే ఉంటాయో, క్రైమ్స్ ఎగెనిస్ట్ ఉమెన్, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో, ఆడవాళ్ళ మీద నేరాలు ఏవైతే ఉంటాయో, ఆ బలాత్కారాలు ఏవైతే ఉంటాయో వాటిది కూడా ఇంక్రీజ్ అయింది. 2018 కంటే ఆడవాళ్ళ మీద ఇదనేది 2019కి 7.3% పెరగడం అనేది జరిగింది అని చెప్తున్నాం. రైట్. మనుషులందరూ చదువుకుంటున్నారు, చదువు ఏమైనా హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేయట్లేదు. రైట్. భారత స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతుంది, ఇంకా ఆడవాళ్ళకి అనేది పర్ఫెక్ట్ స్వేచ్ఛ అనేది ఇంకా లేదు. ఆడవాళ్ళ మీద ఇంకా అఘాయిత్యాలు అనేవి జరుగుతున్నాయి. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ అనే భావన ఇంకా సొసైటీలో ఇంకా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. దాంతో పాటు కాగ్నిజబుల్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, కాగ్నిజబుల్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి 1.6% అనేది పెరగడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే అరెస్ట్ వితౌట్ వారెంట్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు, ఆ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి 1.6% పెరగడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా దారుణాతి దారుణం, దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, సైబర్ నేరాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఫిషింగ్ లాంటి నేరాలు ఏవైతే ఉంటాయో వాటిలో 63.5% అనేది పెరగడం అనేది జరిగింది. జనాలు చెమటోర్చి పాపం డబ్బులు సంపాదించుకుంటారు, ఆ డబ్బులు ఇంట్లో ఉంటే ఖర్చు అవుతాయని చెప్పి బ్యాంకులో దాచుకుంటారు. కానీ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారు, జనాల తాలూకు డబ్బులు అనే దాన్ని దోచుకుంటారు. ఆడవాళ్ళు పాపం సోషల్ మీడియాలో చక్కగా వాళ్ళ తాలూకా భావ ప్రకటన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించుకోవడానికి
సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి దానిలోకి రావడం అనేది జరుగుతుంది. వాటి సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఈ సైబర్ నేరగాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ నుంచి కూడా థ్రెట్ ఉంటుంది. ఎక్కడ ఇగో సొసైటీలో కూడా బతకడం అనేది అవ్వదు, ఆడవాళ్ళు సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం కూడా అవ్వదు. సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది అని చెప్పి జరుగుతుంది. రైట్, ఆడవాళ్ళ మీద అంట మీరు చెప్తే నమ్మరు, పెర్ డే రోజుకి 88 క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయంటండి. ఆడవాళ్ళ మీద 88 అఘాయిత్యాలు రోజుకు జరగడం అనేది జరుగుతుందంట. భారతదేశం అంత దారుణాతి దారుణమైన పొజిషన్ లోకి ఉంది. అంతరిక్షంలోకి కూడా వెళ్తుంది, ప్రైవేటైజేషన్ అనేది మొదలైంది, ఆత్మ నిర్భర్ భారత్ అని, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పి పెద్ద ఆర్భాటాలు పలుకుతున్నాం, డిఫెన్స్ సిస్టమ్ అనేది పెంచాం, రఫేల్ డీల్స్ లాంటి 60,000 కోట్ల డీల్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్, దాంతో పాటు గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఎకానమీకి వెళ్ళాలనుకుంటున్నాం. యుఎన్ఎస్సి లాంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్స్ లాంటి భద్రతా మండలి ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లాంటి పెద్ద పెద్ద వాటిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం సీక్ చేస్తున్నాం. కానీ ఇంత గొప్ప దేశంలో, ఆడవాళ్ళని పూజించే దేశంలో ఆడవాళ్ళ మీద క్రైమ్స్ అనేవి ఇంత ఘోరంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి ఈ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎండ్స్ విత్ 8% సర్ప్లస్. మాన్సూన్స్ గురించి ఎప్పుడు న్యూస్ లోకి వచ్చినా, ఎన్విరాన్మెంట్ గురించి ఎప్పుడు న్యూస్ లోకి వచ్చినా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీన్ని మనం జాగ్రఫీలో జిఎస్ పేపర్ 1 లో కూడా మాట్లాడుకుంటాం. ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు జిఎస్ పేపర్ 3 లో గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా చూడండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంట ఎండ్స్ విత్ 8% సర్ప్లస్ అంట. 8% ఇది రైన్ఫాల్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. అసలు వాట్ ఆర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఇవన్నీ తెలుసుకుందాం. చూడండి, మన ఇండియాలో ఆల్మోస్ట్ 64% మెంబర్స్, అంటే 100కి 64 మంది దేని మీద డిపెండ్ అవుతున్నారంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇండియన్ అగ్రికల్చర్, భారతదేశంలో వ్యవసాయం అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతుందండి అంటే, భారతదేశంలో అగ్రికల్చర్ అనేది ఎక్కువగా మాన్సూన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియాలో 64% పీపుల్ అనే వాళ్ళు అగ్రికల్చర్, తమ లైవ్లీహుడ్ అనేది, తమ తాలూకా ఇది చేయడం కోసం మాన్సూన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మాన్సూన్స్ అనేవి మీకు అప్పుడు తెలుసు, మాన్సూన్స్ అనేవి ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ ఎ గ్యాంబుల్ ప్లేడ్ బై మాన్సూన్స్ అని చెప్పి అంటాం. మాన్సూన్స్ ఆడే జోదమే ఇండియన్ అగ్రికల్చర్ అని చెప్పి, భారత వ్యవసాయం అని చెప్పి అంటాం. మాన్సూన్స్ జోదం ఆడతాయి భారతీయ రైతులతో అని చెప్పి చెప్తాం. రైట్, రైతుల యొక్క బతుకులు దేని మీద ఆధారపడి ఉంటాయి, వర్షాల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రిలిమ్స్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో రావడం అనేది జరుగుతుంది. సెకండ్, ఎలా వస్తాయి అంటే లో ప్రెజర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో, ఇండో పెసిఫిక్ రీజియన్ లో, పెసిఫిక్ రీజియన్, ఈస్టర్న్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పెసిఫిక్ రీజియన్ లో ప్రెజర్ బెల్ట్ ఫామ్ అయ్యి దాని వల్ల విండ్స్ అనేవి వేస్తాయి. విండ్స్ వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది వస్తుంది. ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ కి విండ్స్ అనేవి వేస్తాయి. దేని నుంచి, బోత్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ నుంచి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడాం. రైట్, ఇండియా అనేది 100% కంటే కన్సెక్యూటివ్ గా 100% కంటే ఎక్కువగా చూడడం అనేది 2010 తర్వాత ఫస్ట్ టైం అంటండి. 2010 తర్వాత ఫస్ట్ టైం అంట. 105% కంటే ఎక్కువగా చూడడం అనేది, రెయిన్ఫాల్ అనేది 105% కంటే ఎక్కువగా చూడడం 30 ఇయర్స్ గా అవ్వలేదంట. లాస్ట్ 30 ఇయర్స్ గా, గత 30 సంవత్సరాలుగా ఇదే ఫస్ట్ టైం అంట. 105% కంటే ఎక్కువ రాడు. 105% అండి ఇది. రైట్, 100% కంటే ఎక్కువ వచ్చి 10 ఇయర్స్ అవుతుందంట. 2010 తర్వాత రావడం అనేది జరగలేదంట. రైట్, బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెజర్, లాంగ్ లాస్టింగ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, అది రీజన్ వల్ల ఇది అవ్వడం అనేది జరిగిందని చెప్పారండి. దాంతో పాటు లా నీనా, మనం జాగ్రఫీ సార్ ఈ కాన్సెప్ట్స్ అద్భుతంగా చెప్పారు, ఆ వీడియోస్ ఉంటాయి. రైట్, నాకు తెలిసి పెయిడ్ పీపుల్ కే ఉన్నట్టున్నాయి. బట్ చూడండి, ఈ ఎల్ నీనో అనే తాలూకా జాగ్రఫికల్ సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. లా నీనా అంటే ఏంటి అంటే స్పానిష్ లో లిటిల్ గర్ల్ అని. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సెంట్రల్ పసిఫిక్ రీజన్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ ఈస్టర్న్ పసిఫిక్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ కోల్డర్ విండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కోల్డర్ విండ్స్ అనేవి ఫామ్ అవడం వల్ల లో ప్రెజర్ బెల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఉన్న లో ప్రెజర్ బెల్ట్ ఫామ్ అవడం వల్ల ఇండియన్ ఓషన్ వైపు
విండ్స్ అనేవి వేయడం అనేది జరుగుతుంది. ఆ విండ్స్ అనేవి వేయడం వల్ల మాన్సూన్ ఏదైతే ఉందో వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతుంది. లానీనాకి ఏదైతే ఎగ్జాక్ట్ రివర్స్ అండి. ఎల్ నీనో అంటే ఏంటి అంటే లిటిల్ బాయ్ అని అర్థం. రైట్, లిటిల్ బాయ్ అని అర్థం. దీనిలో ఏం జరుగుతాయంటే పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో దానిలో వార్మర్ విండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. టెంపరేచర్ తో ఏం జరుగుతుంది, ప్రెజర్ కూడా పెరుగుతుంది. అక్కడ హై ప్రెజర్ బెల్ట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ లో ప్రెజర్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఇక్కడ లో ప్రెజర్ బెల్ట్ హై ప్రెజర్ బెల్ట్ అనేది అక్కడ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. హై ప్రెజర్ బెల్ట్ అక్కడ ఫామ్ అవడం వల్ల అటువైపు ఏవైతే పెరు ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వర్షాలు కురుస్తాయి. ఇండియాలో కరువు అనేది మొదలవుతుంది. ఇండియాలో అసలు వర్షాలు అనేవి కురవకుండా జరుగుతుంది. సో ఇండియన్ రైతులు ఎల్ నీనో వద్దంటారు, లానీనా కావాలంటారు. లానీనా అనేది సపోర్ట్ చేస్తుంది, ఎల్ నీనో అనేది ఇండియన్ మాన్సూన్స్ కి సపోర్ట్ చేయడం అనేది జరగదు. బట్ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే బోత్ ఎల్ నీనో అండ్ లానీనా రెండు ఇండియన్ రైతులకు సపోర్ట్ చేసినాయి. సో వర్షాలు అనేవి సమృద్ధిగా పడ్డం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఇండియన్ వెయిట్ ఐడియల్ వెయిట్ ఆఫ్ ఇండియన్ మెన్ అండ్ ఉమెన్ రీడిఫైన్ చేయడం అనేది జరిగింది. అసలు ఏంటి రీడిఫైన్ చేశారు, ఏంటి సంగతి అని డీటెయిల్ గా మాట్లాడదాం. చూడండి, WHO అండ్ ఇండియన్ అకార్డ్ WHO ఇచ్చిన నివేదిక ప్రకారం రైట్, ఐసిఎంఆర్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది రీడిఫైన్ చేసిందండి. ఐడియల్ ఆర్ రిఫరెన్స్ ఇండియన్ అడల్ట్ మ్యాన్ అండ్ ఉమెన్ తాలూకా ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీడిఫైన్ చేయడం అనేది జరిగింది. రైట్, ఎంతకి మార్చారు అంటే ముందు ఎంత ఉండేదంటే 20 to 39 years ఉండడం అనేది జరిగింది. దాన్ని ఎంతకు మార్చడం అనేది జరిగింది, 19 to 39 years కి మార్చడం అనేది జరిగిందండి. రైట్, దాంతో పాటు బాడీ వెయిట్ ని కూడా పెంచడం, ఐడియల్ వెయిట్ ని కూడా పెంచడం అనేది జరిగింది. రైట్, ఐడియల్ వెయిట్ ని కూడా పెంచడం అనేది జరిగింది. ఐడియల్ వెయిట్ ఎంత పెంచారు అంటే ముందు ఎంత ఉండేదంటే 60 ఏళ్ళు ఉండేది మెన్ కి, దాన్ని ఎంతకు చేశారు, 60 kgs ఉండేది, 65 kgs చేయడం అనేది జరిగింది ఐడియల్ వెయిట్. ఆడవాళ్ళకి 50 kgs ఉండేది, ఇప్పుడు ఎంత చేశారు, 55 kgs అనేది ఉండడం అనేది చూసారు. ఎందుకంటే న్యూట్రిషనల్ హ్యాబిట్స్ కానీ ఇండియన్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎప్పుడైతే మారుతున్నాయో దాని ప్రకారంగా ఈ ఐడియల్ వెయిట్స్ కూడా ఇదవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. రైట్, దీన్ని రిలీజ్ చేయడం అనేది దేనిలో భాగంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 లో భాగంగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు, నేషనల్ న్యూట్రిషనల్ మానిటరింగ్ బ్యూరో, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అండ్ ద ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఏజ్ ని రివైజ్ చేయడం జరిగింది. మెన్ కి ఎంతకు రివైజ్ చేశారు, 60 kgs ముందుండేది 65 kgs మార్చారు, 50 kgs ముందుండేది 55 kgs ఉమెన్ కి మార్చడం అనేది జరిగింది ఐడియల్ వెయిట్ ని. రైట్, దాంతో పాటు ఇంపార్టెంట్ న్యూట్రిష్ మెటీరియల్ ఏదైతే ఉందో సోడియం లాంటి వాటిని ఏదైతే ఉందో సోడియం అండ్ పొటాషియం లాంటివి తీసుకోవడం అనేది తీసుకోమడం జరిగిందండి. దాంతో పాటు ఎనర్జీ ఇంటేక్ బట్టి రైట్, ఫైబర్ ఇంటేక్ కూడా ఎంత ఉండాలి అని చెప్పి ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మీరు ఈ ఆర్టికల్ నా అనాలిసిస్ తర్వాత మీరు ఆర్టికల్ ప్రతిరోజు చదువుకోవాలండి, నోట్స్ దాన్ని బట్టి ప్రతిదీ రాసుకోవాలి. నేను వెరీ రిపోర్ట్స్ కాకుండా ఎక్కువ అనాలిసిస్ ఉన్న కాన్సెప్ట్స్ బాగా ఎక్కువ డిస్కస్ చేద్దాం. రైట్, దట్ వే ఇట్ హెల్ప్స్. మీకు ఈ ఆర్టికల్ సింపుల్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఐడియల్ వెయిట్స్ అనేవి మార్చడం అనేది జరిగింది. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. Current account surplus widens to 19.8 billion in Q1. కరెంట్ అకౌంట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. వాట్ ఈస్ కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది పెరిగిందంట. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి అంటే చూడండి, ఒక దేశం యొక్క కరెంట్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఈ అకౌంట్ నుంచి ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఎలా ఖర్చు పెడుతుంది, దేనికి ఖర్చు పెడుతుంది అంటే ఎక్స్పోర్ట్స్ ఖర్చు పెడుతుంది, ఇంపోర్ట్స్ ఖర్చు పెడుతుంది, ఇంపోర్ట్స్ చేసేటప్పుడు ఖర్చు పెడుతుంది. రైట్, ఇంకెప్పుడు ఖర్చు పెడుతుందమ్మా, దాంతో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు ఖర్చు పెడుతుంది. ఎలా వస్తాయి, రావడం దీనికి ఎలా వస్తాయి అకౌంట్ కి,
ఎక్స్పోర్ట్స్ అనేది కంట్రీ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎగుమతి చేసింది అనుకోండి, అవతల కంట్రీ ఏమిస్తుంది, డబ్బులు ఇస్తుంది. దాంతో పాటు రెమిటెన్సెస్, మన వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే మన వాళ్ళు బయట కంట్రీస్ లో జాబులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడున్న ఫ్యామిలీస్ కి డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులన్నీ దేనిలోకి వస్తాయి, ఫస్ట్ కరెంట్ అకౌంట్ లోకి వస్తుంది. ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చే డబ్బులు, రెమిటెన్సెస్ ద్వారా వచ్చే డబ్బులు, ఇంపోర్ట్స్ డబ్బులు. సర్ప్లస్ అన్నాం. కరెంట్ అకౌంట్ లో సర్ప్లస్ ఉంది అంటే ఏముంది, కరెంట్ అకౌంట్ లో, మన అకౌంట్ లో సర్ప్లస్ ఉంది, మన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అంటే ఏమైంది, మన ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది, మన ఖర్చు అనేది తక్కువ ఉంది. మనం సంపాదించింది ఎక్కువ ఉంది, మన ఖర్చు అనేది తక్కువ ఉంది. అంటే ఏం చేసాం, ఇంపోర్ట్స్ అనేవి మనం తగ్గించాం. ఏం చేసాం, ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచాం, లేకపోతే రెమిటెన్సెస్ మనకి ఎక్కువ రావడం అనేది. COVID-19 ఉన్నప్పటికీ బయట దేశాల నుంచి మనకి డబ్బులు ఎక్కువ రావడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ కి ఇంకొకటి ఏం ఉపయోగపడుతుంది అంటే ఎంత, $19.8 బిలియన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందంట. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ మైట్ బి ద రీజన్స్ అంటే, ఒకటి కరెన్సీ వాల్యూషన్ అండి. రూపాయి వాల్యూ తగ్గింది అనుకోండి, డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ తగ్గింది అనుకోండి, ఇంపోర్ట్స్ ఏమవుతాయి, కాస్ట్లీగా అవుతాయి. ఇంపోర్ట్స్ కాస్ట్లీగా ఉంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయా పెరుగుతాయా, ఒక షాప్ లో మనకి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు, ఆడి దగ్గర మనం కొంటామా, కొనం. సో ఇంపోర్ట్స్ ఏం చేస్తాం, తగ్గిస్తాం. రైట్. సో వాళ్ళ దగ్గర కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మన ఇండియాలో పోనీ కొనడానికైనా డిమాండ్ ఉందా, జనాలంత అవసరాలతో ఉన్నారా, చక్కగా ఇంట్లో కూర్చున్నారు ఆ COVID-19 దీని వల్ల. సో డిమాండ్ అనేది కూడా ఎకానమీలో లేదు. జనాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు ఖర్చు పెట్టట్లేదు సార్, ఇంట్లో ఉండి బాగా తింటున్నారు కదా. ముందు జనాల చేతిలో డబ్బులు ఉన్నాయా, లేవు. జనాలు పనులకు వెళ్తున్నారా, లేవు. జనాల చేతిలో పనులు లేకపోవడం వల్ల జనాలకి డబ్బులు అనేవి లేవు. జనాల జేబులో డబ్బులు లేకపోవడం వల్ల జనాల యొక్క పీపుల్ స్పెండింగ్ అనేది లేదు, పీపుల్ ఖర్చు పెట్టడం అనేది లేదు. జనాల తాలూకా స్పెండింగ్ అనేది లేకపోవడం వల్ల ఏమైంది, డిమాండ్ అనేది లేదు. డిమాండ్ అనేది లేకపోవడం వల్ల ఇంపోర్ట్స్ చేసుకోవట్లేదు. ఇంపోర్ట్స్ చేసుకోకపోవడం వల్ల కరెంట్ అకౌంట్ లో డబ్బులు పెరిగినాయి. సింపుల్. అర్థమైందమ్మా? రైట్. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. As fighting rages on, Armenia, Azerbaijan reject talks. ఈ ప్రతిరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు అనేది జరుగుతుంది. అసలు దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అర్మేనియా అనేది ఒక కంట్రీ, అజర్బైజాన్ అనేది ఒక కంట్రీ. ఈ రెండు దేని గురించి గొడవ పడుతున్నాయంటే, ఈ నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాని గురించి గొడవ పడుతున్నాయి. ఈ నగార్నో కరాబక్ రీజియన్ ని అర్మేనియా నాది అంటది, అజర్బైజాన్ నాది అంటది. ఈ టెరిటరీ మీద ఎప్పుడు డిస్ప్యూట్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. కానీ ఇంటర్నేషనల్ ఐడెంటిఫికేషన్, ఇంటర్నేషనల్ లీగలైజేషన్ దేనికి ఉంది, ఈ రీజియన్ దేనికి చెందినట్టుంది అని చెప్తున్నారంటే అజర్బైజాన్ కి చెందుతుంది అని చెప్పడం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1920లో అప్పటి సోవియట్ యూనియన్ చెప్పడం అనేది జరిగింది. 1920లో అర్మేనియాలో ఉన్నటువంటి మోస్ట్ పీపుల్ ఏ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు. అజర్బైజాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే ఇస్లాం కి సంబంధించిన వాళ్ళు, అంటే ముస్లిం పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ పాపులేషన్. ఈ నగార్నో కరాబక్ రీజియన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ 95% పీపుల్ అర్మేనియా పీపుల్ అండి. బట్ లెజిస్లేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది, అజర్బైజాన్ లో ఉంది. అజర్బైజాన్ కంట్రోల్లో ఉండి పాపులేషన్ మాత్రం, స్థానిక పదం మాత్రం అర్మేనియాకు ఉంటే, అఫ్ కోర్స్ ఈ రీజన్ ఎవరు కంట్రోల్ చేస్తారు ఎక్కువగా, అర్మేనియా కంట్రోల్ చేస్తుంది. అర్మేనియా కంట్రోల్ చేయడం అనేది అజర్బైజాన్కి నచ్చట్లా. సో రెండింటి మధ్య గొడవ అనేది మొదలైంది. మనుషులు ఎలా అయితే కొట్టుకుంటారు, మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుందో దేశాల బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మనుషుల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, అది రెండు దేశాల మధ్య గొడవ. ఇద్దరు మనుషుల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, రెండు కుటుంబాల మధ్య గొడవ అవుతుంది. రెండు కుటుంబాల మధ్య గొడవ రెండు వీధుల మధ్య అవుతుంది. రెండు వీధుల మధ్య గొడవ రెండు గ్రామాల మధ్య అవుతుంది. రెండు గ్రామాల మధ్యది రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్యది రెండు దేశాల మధ్య. సింపుల్. ఒక మైక్రో అండ్ మ్యాక్రో థింగ్స్ అర్థం చేసుకోండి. మన ఇంట్లో ఎలాగ పరిస్థితులు అయితే ఉంటాయో దేశాల పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మన ఇంట్లో ఎలా అయితే ఇగోలు ఉంటాయో బయట దేశాలకు కూడా ఈ మధ్య ఇగోలు కూడా అలాగే ఉంటాయి. ఎవ్వరూ తగ్గడానికి ఇష్టపెట్టుకోరు. అందువల్ల ఏమవుతుంది, యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగితే ఎవరికి నష్టం అవుతుంది, కామన్ పీపుల్, ప్రజలు అనే వాళ్ళు చాలా నష్టపోతారు. ఎకానమీ అనేది పడిపోతుంది, లాస్ట్ కి ప్రజలు నష్టపోతారు. పొలిటీషియన్స్ కి ఏమైనా అవుతుందా, అవ్వదు. యుద్ధానికి దారి తీసిన వాళ్ళకి ఏమీ అవ్వదు. ప్రజలు మాత్రం చాలా నష్టపోతారు, సైనికులు మాత్రం చాలా నష్టపోతారు. రైట్. ఇలా జరగడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఇస్లామిక్ కంట్రీ అవ్వడం వల్ల దీనిని టర్కీ అనేది బ్యాక్ చేస్తూ ఉందండి.
టర్కీ అనేది అజర్బైజాన్ కి సపోర్ట్ చేస్తా ఉంది. యూనిలాటరల్ గా టర్కీ అనేది సపోర్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ రెక్లెస్ అండ్ డేంజరస్ థింగ్ అని చెప్పి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అనడం అనేది జరిగింది. దాంతో పాటు ముందు రష్యా అయితే 1990s లో కూడా ఈ రెండు కంట్రీస్ కి మధ్య వార్ అనేది వస్తే రష్యా అనేది అప్పుడు 30,000 మందిగా పైగా చనిపోయారండి ఈ రెండు దేశాల మధ్య వార్ వచ్చినప్పుడు. అప్పుడు రష్యా అనేది కలగజేసుకొని మీడియేట్ చేసి సీజ్ ఫైర్ చేసింది. సో ఈ రష్యా ఏమంటుందంటే మేము రెండు కంట్రీస్ కి సపోర్ట్ గానే ఉన్నాము, నాన్ అలైన్డ్ పొజిషన్ లో ఉన్నాము, సో మీరు రెండు కంట్రీస్ మధ్య మీడియేట్ చేయడానికి మేము రెడీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెండు కంట్రీస్ కి మీడియేట్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికే 100 మందికి పైగా చనిపోయారంటండి జనాలు. చూసారా, జనాల రక్తాన్ని యుద్ధాలు ఎప్పుడు జనాల రక్తాన్ని కళ్ళజోడడం అనేది జరుగుతుంది, ఎంతో ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ బోత్ మెన్ అండ్ మెటీరియల్. సో వారికి ఎప్పుడు ఎగనెస్ట్ గా ఉండాలి. చైనాతో కూడా మన ఇండియా చైనా రిలేషన్స్ లో చైనాతో యుద్ధం వచ్చేయాలి, చైనా ఎలా అయినా ఇదైపోవాలి అన్న మన అనడం కరెక్టా కాదు. ఎందుకంటే ప్రాణాలు పోయేది ఎవరిది? సైనికులది. రైట్. ఎకానమీ లాస్ అయితే నష్టపోయేది ఎవరు? రెండు కంట్రీస్ యొక్క ప్రజలు. రైట్. సో పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేవి రెండు కంట్రీస్ మధ్య డిస్ప్యూట్స్ అవ్వకూడదు. ఓకేనా? అది ఎప్పుడు ఇదవ్వడం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు కంట్రీస్ మధ్య డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్ గా మారకూడదు. మన రీసెంట్ ఇండియా చైనా ఆర్టికల్స్ ప్రతి దానిలోనే మనం చదువుతూ ఉంటాం. రైట్. 5 పాయింట్ కన్సైన్స్ కానీ వీటన్నిటి గురించి చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. రైట్. ఐ హోప్ ఈ రోజు హిందూ అనాలిసిస్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన తర్వాత నా నోట్స్ మీరు రాసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఆర్టికల్స్ వన్ రీడ్ ఇవ్వండి చాలు, సింగిల్ రీడ్ ఇవ్వండి, మీకు ఇంకా డీటెయిల్డ్ గా అర్థమైపోతుంది. రైట్. సార్ ఏం చెప్పారు అని అర్థమైపోతుంది డీటెయిల్డ్ గా. ఇలాగే కంప్లీట్ గా నేర్చుకోవాలంటే కరెంట్ అఫైర్స్ మన కోర్స్ జాయిన్ అవ్వండి. మీకు ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడమే కాదు, ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి, నేను ఇంత డేటా ఇచ్చేస్తున్నాను కరెక్టే, వీటన్నింటినీ ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎలా కోరిలేట్ చేసుకోవాలి, చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, ఒక సైంటిఫికల్లీ డిజైన్ ట్రిక్స్ ఉంటాయి, ఎప్పటి నుంచో ఎంతో మంది టాపర్స్ అవలంబిస్తున్నటువంటి ట్రిక్స్ ఉంటాయి. అవి నేను జాగ్రత్తగా మీతో డిస్కస్ చేస్తాను. సో కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీకు హిందూ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికి షేర్ చేయండి. 10 మందికి తెలిస్తే 10 మంది స్టూడెంట్స్ కి ఉపయోగపడితే చాలా సంతోషం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. దేని గురించి అయినా మీకు డిస్కషన్ కావాలన్నా, దేని గురించి అయినా మీ ఒపీనియన్ చెప్పాలంటే కింద కామెంట్స్ నిర్మమాటంగా చెప్పండి. నేను దానికి రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. రైట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్ అమ్మా. బాయ్.